ఈ వీడియోలో మనం రామాయణానికి మూలం అసలు ఏంది, ఎక్కడి నుంచి రామాయణం ఉద్భవించింది, వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని చూద్దాం. తమసా నది కలకల స్వర్మే బహ్రహితి. తమసా అనేటువంటి ఒక నది గలగల పారుతూ శబ్దం చేస్తూ ఉంది. ఉస్కే నిర్మల और శాంతి జల్మే కితనే హీ పక్షి అవగాహన కర్రహితే. అక్కడ గలగల పారుతున్న ఆ యొక్క స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి నీటిలో పక్షులని అక్కడ సంచరిస్తూ ఉంటాయి. నికట్ మే దాని దగ్గరలో వాల్మీకి ఋషిక ఆశ్రమత, వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం ఆ యొక్క నదికి దగ్గరలో ఉంది. तमसा की शुद्ध और निर्मल धारा में स्नान करने के लिए वाल्मीकि నది తట్టికి ఓర్ जा रहे थे. అంటే ఆ యొక్క నీటిలో స్నానం చేసేదానికి మన వాల్మీకి మహర్షి గారు అక్కడికి వెళ్ళారు. శుద్ధమైనటువంటి నిర్మల ధారమే అంటే స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ నీటిలో స్నానం